స్టోరీస్లో మనం చాలా వినుంటాం, కానీ కొన్ని స్టోరీస్ మన ఊళ్ళోనే విన్న తర్వాత అస్సలు నమ్మబుద్ధి కాదు. ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ దాంట్లో ఒకటి. మొత్తం దేశాన్నే షాక్లో పెట్టింది. గౌరవ్ తివారీ ఇండియాలో పాపులర్ అండ్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. తన లైఫ్ మొత్తం డెత్ తర్వాత అసలు ఏముంది, దయాలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే దాని మీదే లైఫ్ మొత్తం డెడికేట్ చేశాడు. ఒకటి క్లియర్ చేయాలి, పారానార్మల్ అంటే మనకు అర్థం కాని భయంగా అనిపించే సంఘటనలు. ఉదాహరణకి భూతాలు, రాత్రి వేళ వినిపించే రహస్య శబ్దాలు. అసలు గౌరవ్ తివారీకి ఐడియానే లేదు తన ప్రొఫెషన్ తన ప్రాణాలు తీస్తుందని. 7th July 2016, 31 years గౌరవ్ పొద్దున్నే 8 o'clock బెడ్ నుంచి లేచి తన డైలీ రొటీన్ ఫాలో అవుతాడు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి, సెకండ్ తనకేమన్నా ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా వచ్చి చెక్ చేసి ఇంపార్టెంట్ మెయిల్స్ పంపించి 11 o'clock వాష్రూమ్కి వెళ్తాడు బాతింగ్ చేయడానికి. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పనుల్లో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. వాష్రూమ్లో నుంచి ఏదో పెద్ద సౌండ్ వస్తుంది, ఏదో పడినట్టు. పేరెంట్స్ అది విని షాక్కి గురై గౌరవ్ అని డోర్ నాక్ చేస్తారు. అసలు గౌరవ్ నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు. డోర్ నాక్ చేసి వాళ్ళ డాడీ ఆ డోర్ని గట్టిగా పగలగొడతాడు. గౌరవ్ తివారీ వాష్రూమ్లో అన్కాన్షియస్గా పడి ఉంటాడు. గౌరవ్ని లేపి హాస్పిటల్ తీసుకొని పోతారు. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ డెడ్ అని డిక్లేర్ చేస్తాడు. గౌరవ్ డెత్ అక్కడ వాష్రూమ్లోనే ఆన్ ది స్పాట్ అయిందని, ఇంటర్నల్గా అసలు ఏం డ్యామేజ్ లేదని డాక్టర్ చెప్తాడు. గౌరవ్ నెక్ మీద ఏదో బ్లాక్ మార్క్ ఉంటుంది. అసలు ఆ బ్లాక్ మార్క్ ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? ఆ వాష్రూమ్లో వెంటిలేషన్ తప్ప అక్కడ లోపలికి వచ్చే ఛాన్సే లేదు. అలా ఎలా మార్క్ వచ్చింది, ఎవరు గుర్తించలేకపోయారు. ఇప్పుడు వరకు గౌరవ్ తివారీ కేస్ మిస్టీరియస్గా నిలిచిపోయింది. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ బన్. యు ఆర్ వాచింగ్ గౌరవ్ తివారీ మిస్టీరియస్ కేస్. గౌరవ్ తివారీ ఇండియా పారానార్మల్ సొసైటీకి ఫౌండర్. 1984 పట్నా, బీహార్లో పుట్టాడు. September 2nd. గౌరవ్ తివారీ 2007 ఏవియేషన్ ఇంజనీరింగ్ చదవడానికి USA వెళ్తాడు. అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ దగ్గరగా చూడడంతో దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. బుక్స్ చదువుతాడు, ప్రాక్టీస్ చేస్తాడు. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు గౌరవ్ తివారీ ఏవియేషన్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళాడు, పారానార్మల్ మీద ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? గౌరవ్ తివారీ అక్కడ ఏవియేషన్ ఇంజనీరింగ్ చదివి కమర్షియల్ పైలట్ అవుతాడు ఫ్లోరిడాలో. అక్కడ కమర్షియల్ పైలట్ చేస్తుండగా ఫ్లోరిడాలో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఒక రోజు రాత్రి ఏదో సౌండ్స్ రావడం, విండోస్ మొత్తం తనకు తానే కొట్టుకోవడం, బయట నుంచి ఏదో చల్లగాలి రావడం, ఏదో పారానార్మల్ మొత్తం యాక్టివిటీస్ జరుగుతున్నాయి అతని రూమ్లో. గౌరవ్కి డౌట్ వచ్చి అక్కడున్న నైబర్స్ని వెళ్ళి అడుగుతాడు, అసలు ఆ రూమ్లో ఏముంది, నాకెందుకు ఇట్లా ఫీల్ అవుతుంది, ఎవరో రాత్రి ఉన్నట్టు, ఎవరో పక్కన ఉన్నట్టు, నా వెనక్కే వచ్చినట్టు ఏదేదో ఫీల్ అవుతుంది. నైబర్స్ అందరూ గౌరవ్కి ఏం చెప్తారంటే, నీ రూమ్లో ఇంతకుముందు ఒక పాప ఉంటుండే, ఆ పాప అక్కడ చనిపోయిందని, మేబీ ఆ పాప సోల్ అక్కడే తిరుగుతుందని చెప్తారు. గౌరవ్కి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. గౌరవ్కి తెలుసు ఈ ఫీల్డ్లో అన్ని డబ్బులు రావు, అయినా గౌరవ్ ఈ ఫీల్డే చూస్ చేస్తాడు. గౌరవ్కి దీని మీద ఫుల్ ఇంట్రెస్ట్ రావడంతో బుక్స్ చదివి మస్తు నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. అక్కడున్న పారానార్మల్ కమ్యూనిటీస్లో జాయిన్ అయ్యి డిఫరెంట్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. గౌరవ్ ఇండియాకి వచ్చి 2009లో ఇండియన్ పారానార్మల్ సొసైటీ కమ్యూనిటీ ఫామ్ చేస్తాడు. తను ఒక సపరేట్ గ్రూప్ కూడా ఫామ్ చేస్తాడు. దానికి GRIP అని పేరు పెడతాడు.
ఇండియాలో ఎవరైనా పారానార్మల్ యాక్టివిటీస్కి సఫర్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి పారానార్మల్ యాక్టివిటీ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాని వెనక సైన్స్ ఉందని ప్రూవ్ చేస్తాడు. గౌరవ్ చాలా ఫియర్లెస్, చాలా షోస్ కూడా చేశాడు. దాంట్లో ఫియర్ ఫైల్స్ ఒకటి. చాలా మూవీస్ అండ్ స్టోరీస్ గౌరవ్ తివారీ రిఫరెన్స్తో తీశారు. జూన్లో గౌరవ్కి ఒక కేసు వచ్చింది ఢిల్లీలో. ఇదే కేసు ఎప్పుడు కంప్లీట్ చేయలేకపోయాడు. జూన్ కాస్త జూలై అయిపోయింది. 1 month నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. జూలై 6th నైట్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఇంటికి వస్తాడు. సో నెక్స్ట్ డే జూలై 7th వాళ్ళ వైఫ్కి ఏదో నెగిటివ్ ఎనర్జీ నా వెనకాల ఉంది, నన్ను దాని ప్రపంచంలో లాగుతుందని పొద్దాక చెప్తుండేవాడు. సో తన వైఫ్ గౌరవ్ తివారీకి ధైర్యం చెప్పేది. పోలీస్ వాళ్ళు దీన్ని సూసైడ్ అంటున్నారు, కానీ అందరూ దీన్ని ఏదో నెగిటివ్ ఎనర్జీయే చేసింది, ఏదో దయమే చంపిందని అంటున్నారు. గౌరవ్ తివారీ ఇండియాలో మొత్తం 6000 హాంటెడ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేశాడు. దాంట్లో మెయిన్ బంగారా ఫోర్ట్ రాజస్థాన్, కుల్దారా విలేజ్ రాజస్థాన్, ముఖేష్ మిల్స్, లంబీ డెహర్ మైన్స్. సో దానితో గౌరవ్ తివారీ డెత్ మిస్టీరియస్గా ఉండిపోయింది. సో ఈ వీడియో లాస్ట్లో నేను గౌరవ్ తివారీ చేసిన ఒక 2 ఇన్వెస్టిగేషన్స్ నేను అటాచ్ చేసి పెడతాను, ప్లీజ్ తప్పగా చూడండి. Well done. Fantastic. Okay. But it's the noise of you slamming that door that's going to get me. You tell me when you're ready. I don't think I can do it, Ian. I'm sorry, I don't think I can do it. I really don't think I can do it. Okay. Honestly, I'm so sorry, I don't think I can don't do it. apologise. You don't need to apologise to anyone. But I can't do it. You know, there's something, I just can't bring myself to do it. But I would challenge anybody, any member of the team, I'd challenge them to do it. Gaurav, you feel quite compelled to do this. Yes. I'm feeling excited. Yeah. I've never done that. I just want to take a feel of that. Yep. Being in a mortuary, in a chiller for the first time in my life. Yeah. I want to figure out what I'm afraid of or what I'm scared of. To me, knowledge cancels fear. And I'm going to take some knowledge what happens in a morgue. Maybe I'll record some EVPs or find some spirits. Okay, so this is a mortuary. We're going to go into this one here. Do you feel okay? Yeah? And what you need to do is, this is where your head will be. The same thing as I said to Ray, this is an original block where many corpses would have laid. You understand that, but I know you're focused. Yeah. Gaurav couldn't be more focused on slamming the door shut. All right? Let's do this. You ready? Yes. Keep your elbows in. Okay? Yep. You tell me when you're ready. All right, I'm ready. Good luck. पहले पूरा डिटेल में समझा दीजिए, है क्या ये स्टैटिक डिटेक्टर और शैडो डिटेक्शन डॉल है. अगर इसके ऊपर कोई भी मूवमेंट होती है तो ये ऐसे ऐसे भी. सेम फंडा इसके ऊपर है. अगर ये कोई भी स्टैटिक चार्ज या इलेक्ट्रोमैग्नेटिक फील्ड अपने पास लेगा तो ये ऐसे ऑन हो जाएगा. सर कुछ भी चीज़ इसके पास गई तो ये लाइट ऐसे ऑन हो जाएगा, और कुछ भी चीज़ इसके ऊपर गई. इन दो गैजेट्स ने मेरठ में बहुत ज्यादा काम किया था. मेरठ में ये गुड़िया बार बार हंस रही थी, डॉल बार बार हंस रही थी. अब जरा देखते हैं
कि ये हंसती है या फिर आज हम हंसते हैं। मेरे ख्याल से हमें थोड़ी दूर खड़े हो जाना चाहिए। कैमरा लेकर के थोड़ा सा आप दूर हो जाइए। मेरा नाम गौरव तिवारी है और मैं यहाँ रहने वाली किसी भी आत्मा, किसी भी शक्ति या किसी भी एनर्जी से बात करना चाहता हूँ जिसे मेरी भाषा, मेरी इंटेंशन समझ में आ रही है। आपको हमसे घबराने की जरूरत नहीं है। आप बाहर आइए और हमसे बात करने की कोशिश कीजिए। अगर आप ये भी चाहते हैं कि हम यहाँ नहीं रहें तो अपने होने का एहसास दिलाइए हमें। गौरव ने सेंसर डॉल और रैमपॉट को जमीन पर रखा ही था कि हरकत शुरू हो गई। और मुझे लगता है गौरव ये शायद कैमरा मूवमेंट की वजह से था। ये हो सकता है कैमरा मूवमेंट, कैमरा की लाइट की वजह से भी हो सकता है। लेकिन मैं दोबारा पूछना चाहूंगा, मैं चाहूंगा कैमरामैन कोई मूव ना करे। कोई भी मूव नहीं करेगा, सिर्फ एक जगह रहेंगे सब लोग। लेकिन हमें गौरव के सेंसर पर भरोसा नहीं था। अगर आप हमारे साथ हैं तो क्या उस गुड़िया के साथ आप खेल सकते हैं एक बार और? या फिर एक काली रंग की मशीन पड़ी है यहाँ पे, क्या आप उसे छू के दिखा सकते हैं हमारे लिए? मैं 3 तक गिनने जा रहा हूं और मेरे 3 गिनने पे हमारे सामने पड़े हुए किसी भी इक्विपमेंट पे मैं चाहता हूं आप टच करके बताएं, छू के बताएं और हमें जाने का कोई भी संदेशा दें कि हम यहां से चले जाएं। 1 2 3 कुछ कीजिए। That was a camera flash. So the place where you died has now become a film studio. You are now part of the entertainment and people come and tell scary stories about you. So that being said, are you going to allow that to happen or are you going to talk to us tonight? Wow. You think it's funny? क्या आप एक बार फिर से कर सकते हैं हमारे लिए वो? You keep that thing quiet. Stop. एक बार फिर से करके दिखाइए मेरे लिए, अगर आप सही में है यहाँ पे तो। चलिए मैं दोबारा से बोल रहा हूँ, ये जगह चूंकि लोगों के दिमाग में बड़ी दहशत है, ये तो मुझे लगता है कैमरा का मूवमेंट भी हो सकता है। कोई भी अब हिलेगा नहीं। मैं चूंकि हम लोग लगातार जी की मुहिम में, हो सकता है मेरी साउंड वेव्स वहां तक जा रही हो, इस वजह से। साउंड वेव्स की वजह से ये गुड़िया नहीं होती है। नहीं तो मैं आपके सामने कितनी देर से बात कर रहा हूँ, ये इसे कंटिन्यूसली ऑन होना चाहिए। अच्छा ठीक है, मैं दोबारा से पूछ लेता हूँ। जी की कोशिश है लगातार कि जी की कोशिश हमारी लगातार रही है कि It's crazy. मैं फिर बोलूंगा कि आपने पूछ के देखा उनसे और ये अब आपको पर ये बोलने दे रहे हैं। मेरी हो सकता है मेरी पिच इतनी हाई हो कि ये एक बार हाई पिच में बोल के देखिए फिर से। चलिए अब मैं कुछ और बात करता हूँ आपसे, मैं इस बारे में बात ही नहीं करता। पर ये तो अभी भी हंस रही है, मैं कह रहा हूँ मैं इस बारे में बात ही नहीं करता। लेकिन आपने उसे कमांड किया था शायद आपने चैलेंज किया था मेरे बोलने पे बोल के दिखाओ। मैं बोल रहा हूँ नहीं ऑन हो रहा है, आप जैसे ही बोल रहे हैं। चलिए मैं गौरव के लेवल में बात करता हूँ, थोड़ा डाउन करके बात कर रहा हूँ। देखिए जी की मुहिम है, जी की कोशिश है लगातार कि इस तरीके के कहीं भी कुछ जो मिथ हो, अंधविश्वास हो, उनको खत्म करें। ताज्जुब की बात यह थी कि जैसे ही हम कहते थे जी न्यूज की मुहिम अंधविश्वास के खिलाफ है, अचानक इस सेंसर में हलचल शुरू हो जाती थी। मुझे लग रहा है ये रॉब और गौरव का मानना जो भी हो, मेरा मुझे लग रहा है कि ये शायद इस वजह से हंस रही है। इसका जो वाइब्रेशन हो रहा है वो शायद हमारी लाइट की वजह से हो सकता है, मेरे ऑडियो साउंड की वजह से हो सकता है, कुछ भी हो सकता है। देखिए गैजेट्स तो गैजेट्स होते हैं, मशीन तो मशीन होती है।
हो सकता है मेरी साउंड वेव्स वहां तक जा रही हो इस वजह से ये बार बार